ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆషాఢ గుప్త నవరాత్రి జూలై 6, 2024 శనివారం. ప్రతిపాద ప్రారంభం జూలై 6 శనివారం ఉదయం 4:27 ప్రతిపాద తిథి ముగింపు జూలై 7 ఆదివారం ఉదయం 4:26 ఆషాఢ గుప్త నవరాత్రి ఆచారాలు. ఆషాఢ గుప్త నవరాత్రులు 9 రోజులు పవిత్రమైన ఆచారం. ఇది శక్తి లేదా దుర్గాదేవి యొక్క 9 విభిన్న రూపాలను ఆరాధించడానికి అంకితం చేయబడింది. హిందువులు అత్యంత భక్తితో మరియు ఉత్సాహంతో ఆచరించే ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. గుప్త నవరాత్రిని శాకంభరి నవరాత్రి లేదా గాయత్రి నవరాత్రి అని కూడా అంటారు మరియు భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అపారమైన ఆనందం మరియు భక్తితో జరుపుకుంటారు. ఆషాఢ గుప్త నవరాత్రి 2024 జూలై 6న ప్రారంభమయ్యి జూలై 15 సోమవారం ముగుస్తుంది. ఆషాఢ గుప్త నవరాత్రిని ప్రతిపాద 1వ రోజు నుండి ఆషాఢంలో శుక్లపక్షం చంద్రుని వృద్ధి దశ నవమి 9వ రోజు వరకు ఆచరిస్తారు. సాంప్రదాయ హిందూ క్యాలెండర్ యొక్క నెల ఆంగ్ల క్యాలెండర్లో ఈ ఆచారం జూన్, జూలై నెలల మధ్య వస్తుంది. గుప్త నవరాత్రి పూజ ఆచారాలు. గుప్త నవరాత్రులు 9 రోజుల వ్యవధిలో హిందూ భక్తులు దుర్గాదేవిని పూర్తి అంకితభావంతో ప్రార్థిస్తారు. ఈ సమయంలో భక్తులు పొద్దున్నే లేస్తారు. ఈ 9 రోజుల్లో ప్రతి ఒక్కటి దాని ఆచారంలో ప్రత్యేకమైనది మరియు ప్రతిరోజు దుర్గాదేవి యొక్క వివిధ రూపాలను పూజిస్తారు. గుప్త నవరాత్రి షెడ్యూల్ కింది విధంగా ఉంది. 1వ రోజు ప్రతిపాద తిథి ఘటస్థాపన మరియు శైల పూర్తి పూజ. 2వ రోజు ద్వితీయ తిథి బ్రహ్మచారిణి పూజ. 3వ రోజు తృతీయ తిథి చంద్రఘట్ట పూజ. 4వ రోజు చతుర్థి తిథి కుష్మాండ పూజ. 5వ రోజు పంచమి తిథి స్కందమాత పూజ. 6వ రోజు షష్ఠి తిథి కాత్యాయని పూజ. 7వ రోజు సప్తమి తిథి కాలరాత్రి పూజ. 8వ రోజు అష్టమి తిథి మహాగౌరీ పూజ. 9వ రోజు నవమి తిథి సిద్ధిదాత్రి పూజ. 10వ రోజు విజయదశమి పూజగా నిర్వహించబడుతుంది మరియు నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. కొంతమంది భక్తులు 9 రోజులు ఆషాఢ గుప్త నవరాత్రుల్లో కఠినమైన ఉపవాసాలను కూడా పాటిస్తారు. వారి రోజుల్లో ఒక్కసారి మాత్రమే స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని తింటారు. కొన్ని ఆరోగ్య కారణాల వల్ల భక్తులు కఠినమైన ఉపవాసం ఉండలేకపోతే పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది. ఈ సమయంలో పండ్లు మరియు పాలతో పాటు ఫలాహార ఆహారాన్ని తినడం కూడా అనుమతించబడుతుంది. ఆషాఢ గుప్త నవరాత్రుల కాలంలో హిందూ భక్తులు దుర్గాదేవికి అంకితమైన మంత్రాలను జపిస్తూ ఆమె దివ్య ఆశీర్వాదాలను కోరుతారు. దుర్గా సప్తశతీ దేవి మహాత్మ్య మరియు శ్రీమద్ దేవి భాగవత్ వంటి మత గ్రంథాలను పాటించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ భక్తులు ఆషాఢ గుప్త నవరాత్రుల సమయంలో దుర్గా భటిజీ లేదా శక్తి దేవత యొక్క 32 వేర్వేరు పేర్లను కూడా పాటిస్తారు. ఈ అభ్యాసం అన్ని సమస్యలను తొలగిస్తుందని మరియు జీవితంలో శాంతిని సాధించడానికి భక్తులకు సహాయపడుతుందని నమ్ముతారు.
ఆషాఢ గుప్త నవరాత్రుల వెనుక చరిత్ర. ప్రాచీన వేద యుగంలో ఈ గుప్త నవరాత్రులు కొంతమంది సాధకులు లేదా ఋషులకు మాత్రమే తెలుసు. గుప్త నవరాత్రులు తాంత్రికులు మరియు సాధకులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ కాలంలో దుర్గాదేవికి సాధన చేయడం ద్వారా అన్ని భౌతిక సమస్యలకు ముగింపు లభిస్తుందని నమ్ముతారు. అందువల్ల గుప్త నవరాత్రులు ఎక్కువగా తాంత్రిక పూజకు ప్రసిద్ధి చెందాయి. ఈ కాలంలో సాధకులు దుర్గాదేవిని జ్ఞానం, సంపద మరియు విజయాన్ని ప్రసాదించడమని ప్రార్థిస్తారు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.